నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచు వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికి అయితే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. అదేంటో కాదు, మన నందమూరి నరసింహ మన బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ, అలాగే 112 మూవీ ఎప్పుడు రాబోతుంది. అలాగే మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, సినిమా అయితే ఆలస్యం అవుతుందని చెప్పానే కానీ బట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో అన్ని దగ్గరలో అయితే మన బాలయ్య సినిమా మీద రూమర్స్ అయితే చక్కర్లు కొడుతున్నాయి. సినిమా ఆగిపోయిందని కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే దీన్ని పనిగట్టుకొని మరి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో దాని గురించి మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. సినిమా ఎప్పుడు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే దానికి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే కనుక మన వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన నందమూరి నరసింహం, మన గాడ్ ఆఫ్ మాసెస్, మన బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ మన అందరికీ తెలుసు. ఈ సినిమా అయితే మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా వీరసింహారెడ్డి తర్వాత వస్తున్న సినిమా కాబట్టి గోపీచంద్ మల్లేని గారు చాలా సరికొత్త గెటప్లో బాలయ్య గారిని చూపిస్తున్న మాట మన అందరికీ తెలుసు. ఎందుకంటే టీజర్తో తన సత్తా ఏందో మరొకసారి గోపీచంద్ మల్లేని గారు బాలయ్య గారిని కొత్తగా చూపించి సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. మామూలుగా బాలయ్య గారి సినిమాల్లో ఎప్పుడు కూడా టీజర్లో హై రేంజ్ డైలాగు, హై వోల్టేజ్ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్లు ఉండే విధంగా చూసుకుంటారు. బట్ ఈసారి మాత్రం దానికి సరికొత్తగా అయితే అతను మాత్రం బాలయ్య గారి నోట్లో నుంచి ఒక్క డైలాగ్ రాకుండా కేవలం తన కనుసైగలతోనే మాస్ ఆడియన్స్ని మెప్పించే విధంగా బాలయ్య గారి గెటప్ కానీ తన మేనరిజం కానీ కొత్తగా డిజైన్ చేశారనమాట గోపిచంద్ మల్లేని గారు. సో శరవేగంగా షూటింగ్ జరుగుతున్న టైంలో బాలయ్య గారికి గాయాలు అవ్వడము, శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత సర్జరీ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా ప్రజెంట్ అయితే బాలయ్య గారు ఒక 2 నెలలు అయితే ఫుల్గా రెస్ట్ తీసుకుంటున్నారనమాట. తీసుకుంటేనే మంచిది, ఎందుకంటే ఇలాంటి గాయాలు మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా ఇలా రెస్ట్ తీసుకోవడం వల్ల పోయేదేమీ లేదు, కొంచెం ఆలస్యం అవుతుంది అంతే. బట్ దాన్ని పనిగట్టుకుని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే మాత్రం ఎందుకో ఓర్వలేక బాలయ్య గారి సక్సెస్ని చూడలేని కొంతమంది సెక్షన్ ఆఫ్ మీడియా బాలయ్య గారి సినిమా ఆగిపోయిందని, అలాగే ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్ ప్రజెంట్ బాలయ్య గారికి ఆ రేంజ్ లేదు, సినిమా అంత అవసరం లేదని ప్రజెంట్ ఆ ప్రాజెక్ట్ ఆగిపోతున్నట్లు గత వారం నుంచి అయితే మాత్రం చక్కర్లు కొడుతుంది. సో ఇది ఈ ఈ విషయాన్ని అయితే మాత్రం మూవీ టీం అయితే కుండబద్దలు కొట్టినట్టుగా ప్రెస్ నోట్ అయితే విడుదల చేశారనమాట. ఇదంతా ఫేక్ ప్రచారం, దీన్ని ఎవరు నమ్మకండి అని చెప్పారు. గోపీచంద్ మల్లేని గారి సినిమా తర్వాత కొరటాల శివ గారితో సినిమా అయితే ఉండడం గ్యారంటీ. ఆలస్యం అవుతుందే కానీ సినిమా అయితే క్యాన్సిల్ అవ్వలేదని అయితే మాత్రం మూవీ టీం అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. సో అమరావతిలో చాలా గ్రాండ్గా లాంచ్ అయిన ఈ సినిమా అయితే మాత్రం ప్రజెంట్ బాలయ్య గారికి కొన్ని ఇబ్బందులు రావడం వల్ల, గాయం అవడం వల్ల సినిమా లేట్ అయింది అయితే తప్ప, దీన్ని కొంచెం ఆసరాగా తీసుకున్న కొంతమంది పనిగట్టుకొని అమరావతిలో ఇది షూటింగ్ జరిగింది, ఇంతలోనే ఆగిపోయింది అన్నట్టుగా, అమరావతి ఒక శకునం మంచిది కాదనే విధంగా కొంతమంది అయితే పనిగట్టుకొని మరి అయితే ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళందరికీ తలదన్నే విధంగా మూవీ టీం అయితే మాత్రం ఈ సినిమా క్యాన్సిల్ అవ్వలేదు, అది రూమర్స్ నమ్మకండి, సినిమా అయితే మాత్రం ఉండబోతోంది. బట్ ప్రజెంట్ అయితే బాలయ్య గారు రెస్ట్‌లో ఉన్నందువల్ల మేము సినిమా ఇంకా స్టార్ట్ చేయలేదని అయితే చెప్పడం జరిగిందనమాట. మనకున్న సమాచారం ప్రకారం గత వీడియోలో మాట్లాడుకున్న సమ్మర్ అనుకున్నాం కానీ బట్ ఇప్పుడొస్తున్న సమాచారం ప్రకారం అయితే గనక గోపీచంద్ మల్లేని గారి సినిమా అక్టోబర్ కానీ సెప్టెంబర్‌లో కానీ బాలయ్య గారు రెగ్యులర్ షూటింగ్‌లోకి వెళ్తారు. మామూలుగా దసరాకి ఈ సినిమా కంప్లీట్ చేసి నవంబర్‌లో బాలయ్య గారు ఎన్‌బీకే 112 రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్ళాలనుకున్నారన్నమాట సైమల్టేనియస్‌గా. బట్ ఇప్పుడు ప్రజెంట్ బాలయ్య గారికి ఒక రెస్ట్‌లో ఉండడం వల్ల ఈ సినిమా అయితే మాత్రం అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్‌బీకే 111 1 నెల 2 నెలలు కంప్లీట్ అయిన తర్వాత షూటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మామూలుగా అయితే ఈ సినిమా దసరాకి అనుకున్నారు. బట్ రీసెంట్‌గా డిసెంబర్ 23, 25 తేదీల మధ్యలో వస్తదనుకున్నారు. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం ఎన్‌బీకే 111 మూవీ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతదనేది మనకైతే ఫుల్ అప్డేట్ అయితే లేదు. సంక్రాంతికి అంటున్నారు, మేబీ డిసెంబర్ అంటున్నారు. బట్ మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాలి. టైటిల్ కూడా ఎప్పుడొస్తుందా అని ప్రజలందరూ కూడా, సాటి సినీ ప్రేక్షకులందరూ కూడా ఈగల్‌గా అయితే వెయిట్ చేస్తున్నమాట మనందరికీ తెలుసు. బట్ నెక్స్ట్ ఎన్‌బీకే 112 మాత్రం 100% కొరటాల శివ గారితో సినిమా అయితే ఉండబోతోంది. ఆల్రెడీ ముహూర్తం క్లాప్ కూడా కొట్టారు. ఈ సినిమాలో బాలయ్య గారిని సరికొత్త గెటప్‌లో చూపించి కొరటాల శివ గారు తన సత్తా చాటేదానికి, టాలీవుడ్ రికార్డులను తిరగరాసేదానికి, ఓన్లీ రీజనల్ మూవీగా కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాని రిలీజ్ చేసేదానికైతే మాత్రం మూవీ టీమ్ అయితే ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ అయితే పక్కాగా చేసుకుంటున్నారనమాట.
మూవింగ్ క్యాస్టింగ్ టీమ్ కూడా చాలా కొత్తగా ఉండేలా టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొని సినిమాని సరికొత్తగా తెరకెక్కించే దానికోసం కొరటాల శివ గారు అహర్నిశలు పాటుపడుతున్నారు. ఇలాంటి టైంలో ఈ సినిమా మీద ఫేక్ ప్రచారం రావడం అనేదైతే మాత్రం ఒక వర్గానికైతే ఇది పనిగట్టుకొని ఇలా ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. బాలయ్య గారు ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఆయన ఆపే ధైర్యం ఎవరికీ లేదు. ప్రకృతినైనా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇదొక చిన్న బ్రేక్ అంతే గాని, నెక్స్ట్ అయితే బాలయ్య గారైతే కంటిన్యూయస్‌గా షెడ్యూల్స్‌లో పాల్గొనబోతున్నారు గాబట్టి, మీరిలాంటి ఫేక్ ప్రచారాలైతే నమ్మకండి. మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చేసిందనమాట. మేబీ నవంబర్, డిసెంబర్‌లో అయితే 'ఎన్‌బీకే 112' రెగ్యులర్ షూటింగ్ అయితే జరగబోతాంది. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మీరు చెంచే వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.